After Oreshnik, Russia readies Monster Saturn II. Another missile, Saturn II. So in previous class, we discussed about Oreshnik. Oreshnik ballistic missile. So missiles are two types. ఒకటి వచ్చేసి మనకేంటి క్రూయిజ్ మిసైల్, ఇంకొకటి బ్యాలిస్టిక్ మిసైల్. సో జనరల్గా క్రూయిజ్ అంటే ఏంటి అంటే లైట్ వెయిట్ ఉన్నదాన్ని మనం క్రూయిజ్ అనొచ్చు, హెవీ దాన్ని మనం ఏమంటున్నాం బ్యాలిస్టిక్ అనొచ్చు. సో జనరల్ డిఫరెన్స్. సో మళ్ళీ మనం ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో డిస్కస్ చేసేటప్పుడు దీని గురించి డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. బట్ ప్రజెంట్ గుర్తుపెట్టుకోండి, మిజైల్స్ ఆర్ టూ టైప్స్. అందులో ఒకటి వచ్చేసి క్రూయిజ్ మిజైల్స్, ఇంకొకటి వచ్చేసి బ్యాలిస్టిక్ మిజైల్. సో హియర్ వన్ మోర్ ఇంపార్టెంట్ టర్మ్ వచ్చేసి రేంజ్. సో మిజైల్స్లో మనకు ఉండేది ఏంటంటే రేంజ్. సో రేంజ్ అంటే ఏంటంటే ద కెపాసిటీ ఇట్ ట్రావెల్స్. సపోజ్ ఏదైనా మిజైల్ రేంజ్ వచ్చేసి 1000 కిలోమీటర్స్ అన్నారనుకోండి, అది వచ్చేసి ఏంటి అంటే మనం దాన్ని రిలీజ్ చేసినప్పుడు ఇట్ కెన్ ట్రావెల్ అప్ టు 1000 కిలోమీటర్స్. అంటే ఆ 1000 కిలోమీటర్స్ లోపల ఉన్న వాళ్ళ టార్గెట్ని ఛేదిస్తుంది. దాన్ని మనం ఏమంటున్నాం అంటే రేంజ్ అంటున్నాం. సో మిజైల్స్ ఆర్ టూ టైప్స్. దే ఆర్ ఎక్విప్డ్ విత్ రేంజ్. రేంజ్ అంటే ద డిస్టెన్స్ ఇట్ కెన్ ట్రావెల్, దాన్ని మనం రేంజ్ అంటున్నాం. సో ప్రీవియస్ క్లాస్లో వి డిస్కస్డ్ అబౌట్ ఒరెష్నిక్. ఒరెష్నిక్ వచ్చేసి రష్యాకు సంబంధించిన ఇంటర్మీడియరీ బ్యాలిస్టిక్ మిజైల్. ఇంటర్మీడియరీ బ్యాలిస్టిక్ మిజైల్. సో టుడే ఇంకొక మిజైల్ కూడా వచ్చింది, దట్ ఈస్ సాతన్ 2. సో సాతన్ 2 వచ్చేసి ఇది కూడా రష్యాకు సంబంధించింది. లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. సో RS-28 సర్మత్, ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ RS-28 సర్మత్. సో సతన్ 2 ఈజ్ ఆల్సో నోన్ యాజ్ RS-28 సర్మత్. సో RS-28 సర్మత్ ఈజ్ రష్యాస్ న్యూ జనరేషన్ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్. సో ఇక్కడ ఇంటర్ కాంటినెంటల్ అంటే ఏంటి అంటే ఒక కాంటినెంట్ నుంచి ఇంకొక కాంటినెంట్కు ప్రయాణించే దూరాన్ని మనం ఇంటర్ కాంటినెంటల్ మిజైల్స్ అంటున్నాం. అంటే ఏంటి, ఇది నథింగ్ బట్ లాంగ్ డిస్టెన్స్ అనొచ్చు. లాంగ్ డిస్టెన్స్, కానీ మనకు టెక్నికల్ టర్మ్ ఏమంటాం ఇక్కడ, లాంగ్ రేంజ్ అంటాం. సో లాంగ్ రేంజ్. సో అందుకే రేంజ్ ఎంత ఉంది, 18,000 కిలోమీటర్స్ ఉంది. అందుకోసం మనం ఏమంటున్నాం, ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్ అంటున్నాం. సో మిజైల్స్ ఆర్ టూ టైప్స్, క్రూయిజ్ మిజైల్ ఒకటి, బ్యాలిస్టిక్ మిజైల్ వచ్చి. నెక్స్ట్ ఇక్కడ RS-28 సర్మత్ ఈజ్ ఏ న్యూ జనరేషన్ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్. ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్. సో ఇట్ ఈస్ నేమ్డ్ ఆఫ్టర్ ద Sarmatian people. So here the Sarmatian people belongs to 4th and 5th century BCE. So here Sarmatic people belongs to 4th and 5th century BCE. సో ఆ కాలానికి సంబంధించిన పీపుల్ సర్మేటియన్ పీపుల్ అంటున్నాం. సో ఇన్ కమోమరేటివ్ ఆఫ్ సర్మేటియన్ పీపుల్, రష్యా నేమ్డ్ ఇట్ యాజ్ RS-28 సర్మట్. సో ఈ సర్మాటియన్ పీపుల్ వచ్చేసి మనకి ఎప్పుడు 4th to 5th century BCEలో వాళ్ళు ఉండడం జరిగింది. ఇన్ కమోమరేటివ్ ఆఫ్ సర్మాటియన్ పీపుల్, రష్యా నేమ్డ్ ఇట్ యాజ్ సర్మట్, దట్ ఈస్ RS-28 సర్మట్. ఇది వచ్చేసి ఏంటి, న్యూ జనరేషన్ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్. ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్. ఇట్ ఈస్ ఆల్సో రిఫర్డ్ యాజ్ సతన్ 2. సో సతన్ 2 అన్న మనకు RS-28 సర్మత్ అన్న సేమ్. సో దాని గురించి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి, ఇట్ ఈస్ ఏ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్. సో ఇట్ ఈస్ నేమ్డ్ ఆఫ్టర్ సర్మేటియన్ పీపుల్, బిలాంగ్స్ టు ద 4th and 5th century BCE. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ సర్మత్ ఆర్ సతన్ 2. ఇట్ ఈస్ ఏ 3-stage లిక్విడ్ ఫ్యూయల్డ్ మిజైల్. ఇట్ ఈస్ ఏ 3-stage లిక్విడ్ ఫ్యూయల్ మిజైల్. సో మనకి ఏంటంటే ఈ మిజైల్లో స్టేజెస్ ఉంటాయి. సో అందులో వచ్చేసి కొన్ని 2-stage మిజైల్స్ కూడా ఉంటాయి, కొన్ని 3-stage మిజైల్స్ ఉంటాయి. అందులో భాగంగా ఏంటి అంటే ఇది ఇట్ ఈస్ ఏ 3-stage లిక్విడ్ ఫ్యూయల్డ్ మిజైల్. సో ఇందులో యూస్ చేసే లిక్విడ్ ఏంటి, మనకు లిక్విడ్ ఫ్యూయల్ ఉంటుంది. నెక్స్ట్ విత్ ఎ రేంజ్ 18,000 కిలోమీటర్స్. సో దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ నేమ్డ్ యాజ్ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్. సో రేంజ్ అనేది మనకి ఇంపార్టెంట్. ఈ రేంజ్ను బట్టే మనకి ఏంటి అంటే అది ఇంటర్మీడియరియా, షార్ట్ రేంజ్ మిజైలా, లేకపోతే ఇంటర్ కాంటినెంటల్ మిజైల్ అనేది మనం డిసైడ్ చేస్తాం. సో వెయిట్ వచ్చేసి ఏంటి అంటే 208 tons. నెక్స్ట్ అండ్ ఏ లాంచ్ వెయిట్ ఆఫ్ మోర్ దాన్
208 tons. So it is the world's heaviest intercontinental ballistic missile. సో ఎట్ ప్రజెంట్ ఇప్పటి వరకు చూసుకుంటే ఇదేంటంటే ఇంటర్కాంటినెంటల్ బాలిస్టిక్ మిజైల్లో హెవియెస్ట్ మిజైల్ వచ్చేసి RS-28 సర్మత్ ఆర్ సతన్ 2. సో ఇది ఇంపార్టెంట్ ఫీచర్. ఇదేంటి మనకు, ఇట్ ఈస్ ద వరల్డ్స్ హెవియెస్ట్ ఐసీబీఎం అంటే ఏంటి, ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్. సో ఇలాంటి సూపర్లేటివ్ అంటే ఏంటి, గ్రేటెస్ట్ కానీ లోయెస్ట్ కానీ పెద్దది చిన్నది ఫస్ట్ లాస్ట్ అలాంటి ఉంటాయి. వాటిని మనం ఏమంటున్నామంటే సూపర్లేటివ్స్ అంటాం. సో సూపర్లేటివ్స్లో భాగంగా ఐసీబీఎం హెవియెస్ట్ ఐసీబీఎం ఏంటి అంటే RS-28 సర్మత్ ఆర్ సతన్ 2 బిలాంగ్స్ టు రష్యా. సో ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసింది ఏంటి, ఒరెష్నిక్ మిజైల్ కూడా డిస్కస్ చేస్తాం. ఇది ఇంటర్మీడియరీ బ్యాలిస్టిక్ మిజైల్ ఆఫ్ రష్యా. సో నెక్స్ట్ వీ హ్యావ్ సీడ్స్ ఆఫ్ సి బక్తార్న్ అండ్ హిమాలయన్ టార్టరీ బక్వీట్. సో ఈ రెండు సీడ్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి నాసా వాళ్ళ ఆపరేషన్లో తీసుకొని వెళ్ళడం జరిగింది. సో లదాఖ్కి సంబంధించిన ఈ సీడ్స్, సి బక్తార్న్ అంటే సి బక్ తార్న్. సో నెక్స్ట్ ఇది వచ్చేసి ఏంటి, హిమాలయన్ టార్టరీ బక్విట్. సో ఈ రెండు సీట్స్ ఏమయ్యాయంటే అమెరికాకు సంబంధించిన నాసాకు సంబంధించిన మిషన్లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళడం జరిగింది. సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ రీకాలింగ్ ఇట్. సో సీడ్స్ ఆఫ్ సి బక్ తార్న్ అండ్ హిమాలయన్ టార్టరీ బక్విట్ గ్రోన్ ఇన్ లదాఖ్స్ కోల్డ్ డెజర్ట్ ఆర్ పార్ట్ ఆఫ్ నాసాస్ క్రూ 11. సో మిషన్ ఏంటి మనకు క్రూ 11. అది లాంచ్ చేస్తుంది ఎవరు, నాసా. ఎక్స్పెరిమెంట్ ఆన్ ద ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. సో ఏంటి అంటే లదాఖ్కి సంబంధించిన సీబక్ తార్న్ నెక్స్ట్ హిమాలయన్ టార్టారీ బక్విట్ ఈ రెండు సీట్స్ని ఏంటి అంటే నాసాకు సంబంధించిన క్రూ 11 ఎక్స్పెరిమెంట్లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళడం జరిగింది. సో మనకు అందుకని ఈ రెండు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్. ద సీట్స్ వర్ సోర్స్డ్ బై ఇండియన్ స్పేస్ స్టార్టప్ ప్రోటోప్లానెట్. ప్రోటోప్లానెట్ వచ్చేసి లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసింది ఏంటి, హోప్ స్టేషన్ వచ్చేసి ఇక్కడ లదాఖ్లో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు హోప్ స్టేషన్. అది కూడా బై ప్రోటోప్లానెట్ ఏంటి అంటే ఒక ప్రైవేట్ స్టార్టప్. సో బేస్డ్ ఇన్ బెంగళూరు. నెక్స్ట్ ద మిషన్ లాంచ్డ్ ఆన్ 1st August 2025 ఫ్రమ్ ఫ్లోరిడా అండ్ డాక్డ్ ఎట్ ISS అంటే ఏంటి, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఆన్ August 2nd 2025. సో ఇలాంటివి ఏదన్నా మెటీరియల్ కానీ ఇలాంటి సీడ్స్ కానీ వేరే వస్తువులు కానీ ఏదైనా తీసుకువెళ్ళినప్పుడు ISS దట్ ఈస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కానీ లేకపోతే వేరే ప్లానెటరీ మిషన్స్కి తీసుకువెళ్ళినప్పుడు కూడా వాటి లొకేషన్ అనేది ఇంపార్టెంట్. సో రీసెంట్గా న్యూస్లో ఉన్న సీబక్ తార్న్ ఏ దేశానికి సంబంధించింది, మనము ISSకి తీసుకొని వెళ్ళింది నాసా అంటే ఇండియాకి సంబంధించింది, దట్ బిలాంగ్స్ టు లదాఖ్ రీజియన్. నెక్స్ట్ ద ఎక్స్పెరిమెంట్ ఎయిమ్స్ టు టెస్ట్ హౌ సీడ్స్ రియాక్ట్ టు స్పేస్ స్ట్రెస్ అండ్ మైక్రోగ్రావిటీ బిఫోర్ జర్మినేషన్. సో సింపుల్గా ఏంటి అంటే వీటి బిహేవియర్ ఏ విధంగా ఇవి జర్మినేట్ అవుతాయి, స్పేస్లో ఎలా జర్మినేట్ అవుతాయో చెక్ చేయడం కోసం వీళ్ళు తీసుకొని వెళ్ళడం జరిగింది. ఇట్ ఫోకసెస్ ఆన్ జీన్ యాక్టివేషన్ అండ్ మెటబాలిక్ ప్రాసెస్ వైటల్ ఫర్ స్పేస్ అగ్రికల్చర్. సో ఫ్యూచర్లో స్పేస్ అగ్రికల్చర్ వీళ్ళు లాంచ్ చేయాలి అనుకుంటున్నారు. సో అది ఏ విధంగా జర్మినేట్ అవుతుంది జస్ట్ చెక్ చేయడం కోసం వీళ్ళు ఈ సీడ్స్ని తీసుకొని వెళ్ళడం జరిగింది. సో హిమాలయన్ టార్టారీ బక్వీట్ అండ్ సీ బక్తార్న్ ఆర్ రిచ్ ఇన్ న్యూట్రియంట్స్ అండ్ సూటబుల్ ఫర్ లాంగ్ డ్యూరేషన్ స్పేస్ మిషన్స్. సో ఇందులో భాగంగా నేను లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసింది ఏంటి, బయోఫోర్టిఫికేషన్ కూడా డిస్కస్ చేసాం. బయోఫోర్టిఫికేషన్. సో బయోఫోర్టిఫికేషన్ అంటే ఏంటి, ఎన్హాన్సింగ్ ద మినరల్స్, న్యూట్రియంట్స్, విటమిన్స్ అలాంటి వాటిని మనం బయోఫోర్టిఫికేషన్ అంటాం. లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసింది ఏంటి, పొటాటో బయోఫోర్టిఫికేషన్. అంటే పొటాటోస్లో ఐరన్ కంటెంట్ని ఇంక్రీజ్ చేసేదాన్ని మనం ఏమంటున్నాం, బయోఫోర్టిఫికేషన్ పొటాటోస్ అంటున్నాం. సో నార్మల్ పొటాటో కన్నా బయోఫోర్టిఫైడ్ పొటాటోస్లో మనకేంటి ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, దాన్ని మనం ఏమంటున్నాం, బయోఫోర్టిఫైడ్ పొటాటోస్ అన్నాం. సో ఇక్కడ వచ్చేసి మనకేంటి ఇప్పుడు సీబక్ తార్న్ అండ్ హిమాలయన్ టార్టారీ బక్వీట్ వర్ టేకెన్ టు ద ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ బై నాసా
మిషన్ క్రూ 11. సో ఏంటంటే సింపుల్గా జర్మినేషన్ ఎట్ స్పేస్ స్ట్రెస్ అండ్ మైక్రోగ్రావిటీలో ఏ విధంగా జర్మినేట్ అవుతాయి అని చెప్పేసి వాళ్ళు చెక్ చేయడం కోసం తీసుకొని వెళ్ళారు. సో నెక్స్ట్ ఇక్కడ ప్రోటోప్లానెట్ అంటే ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసింది హోప్ మిషన్, హోప్ స్టేషన్ అనేది ఏంటి అంటే లదాఖ్లో ఇస్రో మరియు ప్రోటోప్లానెట్ వాళ్ళు ఒక ఇమాజినరీ స్టేషన్, దాన్ని మనం ఏమంటున్నాం అనలాగ్ స్టేషన్ అంటున్నాం. అనలాగ్ స్టేషన్ అంటే మూన్ పైన మార్స్ పైన అట్మాస్ఫియర్ ఎలాగో ఉంటుందో అది లదాఖ్లో వీళ్ళు క్రియేట్ చేసి ఒక స్టేషన్ ఎట్లా ఎస్టాబ్లిష్ చేశారో దాన్ని మనం ఏమంటున్నాం హోప్ స్టేషన్ అంటున్నాం. సో హోప్ స్టేషన్ అంటే ఏంటి అంటే లూనార్ అంటే చంద్రుడి పైన ఏ విధంగా మనకు ఎన్విరాన్మెంట్ ఉంటుంది, అదేవిధంగా మార్స్ పైన ఏ విధంగా ఎన్విరాన్మెంట్ ఉంటుందో దాన్ని లదాఖ్లో వీళ్ళు సృష్టించారు. దాన్ని మనం ఏమంటున్నాం హోప్ స్టేషన్ అంటున్నాం. హోప్ స్టేషన్ని కూడా ఈ ప్రోటోప్లానెటే స్పాన్సర్ చేయడం జరిగింది. సో ప్రోటోప్లానెట్ ప్లస్ ఇస్రో టుగెదర్ ఎస్టాబ్లిష్డ్ హోప్ స్టేషన్ ఇన్ లదాఖ్. నెక్స్ట్ ఫిష్ ప్రొడక్షన్, ఫిష్ ఫార్మింగ్. సో ఫిష్ ప్రొడక్షన్, సో ఫిష్ ప్రొడక్షన్లో లాస్ట్ ఇయర్ వరకు ఇండియా ర్యాంక్ వచ్చేసి 3rd. సో రీసెంట్గా ఇండియా బికేమ్ 2nd. సో ఇండియా ర్యాంక్ ఎంత ఫిష్ ప్రొడక్షన్లో 2nd ర్యాంక్. సో ఇండియా ఈజ్ ద 2nd లార్జెస్ట్ ఫిష్ ప్రొడ్యూసింగ్ కంట్రీ ఆఫ్టర్ చైనా. సో ఫస్ట్ ర్యాంక్లో ఉన్నది ఎవరు అంటే చైనా, 2nd ర్యాంక్ వచ్చేసి ఇండియా విత్ అరౌండ్ 8% షేర్ ఇన్ గ్లోబల్ ఫిష్ ప్రొడక్షన్. ఒకవేళ మనం టోటల్ వరల్డ్ 100% అనుకుంటే అందులో 8% వచ్చేసి కాంట్రిబ్యూటెడ్ బై ఇండియా. సో ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి చైనా, 2nd ర్యాంక్ వచ్చేసి మనకేంటి ఇండియా. సో ఫిషరీస్ సెక్టర్ ఇన్ ఇండియా, ఫిషరీస్ ఈజ్ లిస్టెడ్ ఇన్ స్టేట్ లిస్ట్. సో హియర్ మనకేంటి అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో వీ హ్యావ్ స్టేట్ లిస్ట్, సెంటర్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్. సో స్టేట్ లిస్ట్లో ఉన్న దానిపైన ఏంటి అంటే ఓన్లీ స్టేట్ వాళ్ళు ఎలాంటి లాస్ దానికి తీసుకుంటారు. సెంట్రల్లో ఉన్నది మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. కాంకరెంట్ లిస్ట్ అంటే ఇద్దరి హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. సో మోర్ పవర్స్ టు ద స్టేట్. సో ఇందులో వచ్చేసి ఫిషరీస్ వచ్చేసి ఏంటంటే లిస్టెడ్ ఇన్ స్టేట్ లిస్ట్. బట్ ఇక్కడ ఏంటి అంటే యూనియన్ గవర్నమెంట్ సప్లిమెంట్స్ ద efforts of the states and union territories for the development of the sector. Even though it is in the state list, time to time union government provides its aid and support. Next, inland sector is by large. So ikkada entante fisheries lo 2 components untayi. Inland okati, ఇంకొకటి వచ్చేసి మెరైన్. మెరైన్ అంటే ఏంటి సీ బేస్డ్, ఇన్లాండ్ అంటే ఏంటి రివర్ బేస్డ్. రివర్ కానీ లేక్స్ కానీ అలాంటి వాటిని మనం ఇన్లాండ్ అంటున్నాం. సో ఇక్కడ ఏంటి అంటే మెరైన్ బేస్ కన్నా మనకి ఏంటంటే ఇన్లాండ్ ఫిషరీస్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుంది. సో ఇన్లాండ్ ఫిషరీస్ కాంట్రిబ్యూట్ మోర్ దాన్ 75% టోటల్ ఫిషరీస్ అవుట్పుట్. సో ఇండియా వచ్చేసి ర్యాంక్ 2nd. మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇన్లాండ్ కాంట్రిబ్యూషన్ ఎంత మనకు 75% ఉంటుంది, రిమైనింగ్ వచ్చేసి మనకు మెరైన్ కాంట్రిబ్యూషన్. సో గ్లోబల్లీ ఇండియా ర్యాంక్స్ 2nd ఇన్ అక్వాకల్చర్ ప్రొడక్షన్, లీడ్స్ ఇన్ స్టంప్ ప్రొడక్షన్ అంటే రొయ్యలు. స్టంప్ అంటే ఏంటి అంటే తెలుగులో రొయ్యలు అంటున్నాం. సో రొయ్యల్ ప్రొడక్షన్లో నెంబర్ 1. నెక్స్ట్ 3rd ఇన్ క్యాప్చర్ ఫిషరీస్ ప్రొడక్షన్. సో సింపుల్గా ఏంటంటే టోటల్ ఫిష్ ఫార్మింగ్ తీసుకుంటే ఇండియా ర్యాంక్ వచ్చేసి 2nd. ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ఏంటి అంటే చైనా. సో ఇందులో మళ్ళీ 2 సెక్టార్స్ ఉంటాయి, ఇన్లాండ్ సెక్టర్, మెరైన్ సెక్టర్. ఇన్లాండ్ సెక్టర్ కాంట్రిబ్యూట్స్ మోర్ దాన్ 75%. సో ఇండియాలో ఉన్న ఇనిషియేటివ్స్ ఏంటి విత్ రెస్పెక్ట్ టు ద ఫిషరీస్, ఇండియాలో తీసుకొస్తున్న స్కీమ్స్ ఏంటి, పాలసీస్ ఏంటి? ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, దట్ ఈస్ PMMSY, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన. ఎన్హాన్సింగ్ అక్వాకల్చర్ ప్రొడక్టివిటీ, ఇంప్రూవింగ్ ఫిషరీస్ మేనేజ్మెంట్, ఎస్టాబ్లిషింగ్ ఇంటిగ్రేటెడ్ అక్వా పార్క్స్. సో ఇక్కడ మనకు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ఏంటి అంటే ఇంక్రీజింగ్ ఫిష్ ప్రొడక్టివిటీ. సో దాని రిలేటెడ్ స్కీమ్ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన. నెక్స్ట్ ఇట్స్ సబ్ స్కీమ్, ఇందులో ఇంకొక సబ్ స్కీమ్ ఉంటుంది, అదేంటి ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి షా యోజన. సో మెయిన్ స్కీమ్ వచ్చేసి మనకేంటి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన. ఇట్ ఈస్ ఫర్ ఇంక్రీజింగ్ ద ప్రొడక్టివిటీ ఆఫ్ ఫిషరీస్. అందులో సబ్ స్కీమ్ ఇంకొకటి ఉంది ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి యోజన. అందులో ఏంటి ఇట్ ఎయిమ్స్ ఎట్ అడ్రస్సింగ్ వీక్నెస్ త్రూ ఫైనాన్షియల్ అండ్ టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్. సో ఇక్కడ ఏంటి అంటే టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్ అంటే ప్రొవైడింగ్ ద టెక్నాలజికల్ అండ్ ఫైనాన్షియల్
ఎయిడ్. సో మనకేంటి ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవ్వాలన్నది ఏంటి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన. నెక్స్ట్ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి యోజన వచ్చేసి ఏంటంటే ప్రొవైడింగ్ టెక్నాలజికల్ అండ్ ఫైనాన్షియల్ ఎయిడ్. నెక్స్ట్ బ్లూ రెవల్యూషన్ స్కీమ్. బ్లూ రెవల్యూషన్ స్కీమ్ ఏంటి ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఫర్ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఫిషరీస్ కవరింగ్ బోత్ ద మెరైన్ అండ్ ఇన్లాండ్ ఫిషరీస్. మెయిన్ టార్గెట్ ఏంటి అంటే ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఫిషరీస్. సో ఇందులో డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ కోసం తీసుకొచ్చిన స్కీమ్ ఏంటి మనకు బ్లూ రెవల్యూషన్. నెక్స్ట్ ఫిషరీస్ అండ్ అక్వాకల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్. ఫండ్ అంటేనే మనకు కనిపిస్తుంది ఫైనాన్షియల్ ఎయిడ్ ఇవ్వడం కోసం. సో ప్రొవైడ్స్ ఫండింగ్ ఫర్ క్రియేషన్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఏదైనా డెవలప్ అవ్వాలంటే మనకు కావాల్సింది మెయిన్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఏంటి విత్ రిలేటెడ్ టు ఫిషరీస్ అండ్ అక్వా కల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్, దట్ ఈస్ FIDF. ఇదేం ఏం చేస్తుంది ఫండింగ్ ఫర్ క్రియేషన్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో నేషనల్ మెరైన్ ఫిషరీస్ పాలసీ. సో పాలసీ అంటే ఏంటి అంటే అందులో ఉండే పాయింట్స్ని బట్టి మనకు స్కీమ్స్ వస్తాయి. సో ఫిషరీస్ పాలసీ వచ్చేసి ఏంటి 2017లో రావడం జరిగింది. దానికి అనుగుణంగా మనకు వచ్చిన డిఫరెంట్ స్కీమ్స్ ఏంటి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ఒకటి ఉంది, అందులో సబ్ స్కీమ్ వచ్చేసి ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి షా యోజన, బ్లూ రెవల్యూషన్, నెక్స్ట్ ఫిషరీస్ అండ్ అక్వాకల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్. నెక్స్ట్ వీ హ్యావ్ C295 జెట్స్. సో మనం ఏంటంటే ఇంపోర్టింగ్ ఫ్రమ్ స్పెయిన్. సో ఇండియా వచ్చేసి ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసింది ఏంటి ఇండియా వచ్చేసి మ్యాక్సిమం మిజైల్స్ కానీ డిఫెన్స్ రిలేటెడ్ వచ్చేసి రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది అని ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం. అందులో భాగంగా S-400 గురించి డిస్కస్ చేసాం. ఇండియా ఇంపోర్టెడ్ S-400 మిజైల్ సిస్టమ్ ఫ్రమ్ రష్యా. ఇండియాకి వచ్చిన తర్వాత దాన్ని మనం ఏమంటున్నాం సుదర్శన చక్ర అంటున్నాం. సో సుదర్శన చక్ర. సో S-400 మిజైల్ సిస్టమ్ ఈజ్ ఇంపోర్టింగ్ ఫ్రమ్ రష్యా. అవి ఇండియాకి వచ్చిన తర్వాత పేరుని ఏ విధంగా మార్చారు సుదర్శన చక్ర అని చెప్పేసి పేరును మార్చడం జరిగింది. అదేవిధంగా మనకేంటంటే వేరే కంట్రీస్ నుంచి ఏదైనా మిజైల్స్ కానీ స్పైసర్ జెట్స్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు అవి కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు వచ్చింది ఏంటి ఇండియా రిసీవ్డ్ ద ఫైనల్ బ్యాచ్ ఆఫ్ 16 ఎయిర్బస్ C295 మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ ఇన్ స్పెయిన్. సో స్పెయిన్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటుంది ఏంటి C295 మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్. So about C295 transport aircraft, it is a new generation tactical airlifter in the light and medium segment. So designed and built by Airbus. Airbus company, European Multinational Aerospace Corporation. Airbus ante mana gurtuku ravalsindi enti European company. Next, features of Airbus C295 military aircraft vachesi it is an efficient tactical transport aircraft having a flight endurance up to 11 hours. It is set to replace the IAF's aging Avro fleet. సో ఆల్రెడీ మనం యూస్ చేస్తున్నది ఏంటి అవరో ఫ్లీట్ అనేది యూస్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఈ C295 రిప్లేసెస్ అవరో ఫ్లీట్. సో ఇలాంటివి మనకు న్యూస్లో ఉన్నప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్. ఈవెన్ మనకు బ్రహ్మోస్ మిజైల్స్ కానీ బ్రహ్మోస్ వచ్చేసి ఏంటి ఇండియా రష్యాకు సంబంధించిన కంబైన్డ్. సో మనకు S-400 అండ్ మిజైల్ సిస్టమ్ ఇప్పుడు C295. ఇంకా మనకు ఉన్నది అపాచీ, చినుక్, 6 అవర్ ఇలాంటివన్నీ కూడా రీకాల్ చేయండి. సో నెక్స్ట్ ఒడిస్సా ఇంట్రడ్యూస్డ్ ఏ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ దట్ ఈస్ SOP, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ టు కన్జర్వ్ ట్రెడిషనల్ సీడ్ వెరైటీస్ కాల్డ్ ల్యాండ్ రేసెస్. సో హియర్ ల్యాండ్ రేసెస్ అంటే ఏంటి అంటే ట్రెడిషనల్ సీడ్స్. సో మనకు గ్రీన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత ఇండియా వచ్చేసి హై ఈల్డింగ్ వెరైటీ హైబ్రిడ్ వెరైటీకి వెళ్ళిపోవడం జరిగింది. హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్ని ఎక్కువగా యూస్ చేయడం జరుగుతుంది. మనకు హై ఈల్డింగ్ వెరైటీ వల్ల మనకేంటి ప్రొడక్షన్ ఎక్కువగా వస్తుంది. ఎట్ ద సేమ్ టైం మనం ఎక్కువగా పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ ఇవన్నీ యూస్ చేయాలి. సో మనకేంటి సాయిల్ ఫర్టిలిటీ అనేది లూజ్ అవుతుంది. సాయిల్
ఫర్టిలిటీ అనేది లూజ్ అవుతుంది. సో ఇక్కడ ల్యాండ్ రేసెస్ అంటే ఏంటి అంటే ఇండియన్కి సంబంధించిన ట్రెడిషనల్ సీడ్స్. సో మనం ఏంటంటే పూర్వకాలంలో ఎలాంటి కెమికల్స్ పెస్టిసైడ్స్ లేని సీడ్స్ మనకున్నాయి, వాటిని మనం ట్రెడిషనల్ సీడ్స్ అంటున్నాం. వాటి పేరు ఏమంటున్నాం, ల్యాండ్ రేసెస్ అంటున్నాం. సో ఇప్పుడు ఒడిస్సా గవర్నమెంట్ ఏంటి అంటే దే ఆర్ కన్జర్వింగ్ ట్రెడిషనల్ సీడ్ వెరైటీస్, దట్ ఈస్ ల్యాండ్ రేసెస్. సో వీళ్ళు ల్యాండ్ రేసెస్ని కన్జర్వ్ చేయడం కోసం ఒక ఆపరేటింగ్ ప్రొసీజర్, దట్ ఈస్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్, దట్ ఈస్ ఎస్ఓపి అంటున్నాం. సో రీసెంట్గా ఏ స్టేట్ ల్యాండ్ రేసెస్ని కన్జర్వ్ చేస్తూ న్యూస్లో ఉంది అంటే మనకు ఒడిస్సా గవర్నమెంట్. సో హియర్ ఒడిస్సా ఇంట్రడ్యూస్డ్ ఏ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్, దట్ ఈస్ ఎస్ఓపి, టు కన్జర్వ్ ట్రెడిషనల్ సీడ్ వెరైటీస్ కాల్డ్ ల్యాండ్ రేసెస్. సో ల్యాండ్ రేసెస్ అంటే ఏంటి, ట్రెడిషనల్ సీడ్ వెరైటీస్. దిస్ స్టెప్ ఎయిమ్స్ టు ప్రొటెక్ట్ అగ్రోబయోడైవర్సిటీ. సో on the way to enhance agrobiodiversity and empower small holders farmers. సో ఇప్పుడు స్మాల్ ఫార్మర్స్ హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్ కొనాలి అన్న అమౌంట్ ఎక్కువ అవుతుంది, ప్లస్ పెస్టిసైడ్స్కి అమౌంట్ పెట్టాలి, ఇన్సెక్టిసైడ్స్కి అమౌంట్ పెట్టాలి, మళ్ళీ సాయిల్ ఫెర్టిలిటీ అనేది తగ్గుతుంది. సో దీని ద్వారా చాలా దుష్ప్రభావాలు ఉండడం వల్ల ఒడిస్సా గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ల్యాండ్ రేసెస్ని కన్జర్వ్ చేస్తుంది, సో దట్ ఇదేంటి అంటే అట్లీస్ట్ స్మాల్ ఫార్మర్స్కి యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ ది ఎస్ఓపి అండర్ ద శ్రీ అన్న అభియాన్. సో దెర్ ఈస్ ఎ స్కీమ్ కాల్డ్ శ్రీ అన్న అభియాన్. శ్రీ అన్న అంటే నథింగ్ బట్ మిల్లెట్స్. మిల్లెట్స్ని మనం ఏమంటున్నాం ఇండియాలో అంటే శ్రీ అన్న అని పిలుస్తున్నాం. శ్రీ అన్న అంటే నథింగ్ బట్ మిల్లెట్స్. సో ప్రయారిటీస్ ఫార్మర్స్ నాలెడ్జ్ అండ్ కమ్యూనిటీ మేనేజ్మెంట్ ఓవర్ ఇండస్ట్రియల్ సీడ్ డామినెన్స్. సో ఇదేంటి అంటే ఇండస్ట్రియల్ సీడ్ డామినెన్స్ అంటే ఏంటి, ఇండస్ట్రియల్ సీడ్స్ అంటే మనకు హై ఈల్డింగ్ వెరైటీ. సో ఇది వచ్చేసి ట్రెడిషనల్ సీడ్స్ వర్సెస్ హై ఈల్డింగ్ వెరైటీ. ఒడిస్సా గవర్నమెంట్ ఇంట్రడ్యూస్డ్ ఏ ప్రొసీజర్, దట్ ఈస్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ టు కన్జర్వ్ ల్యాండ్ రేసెస్. సో ల్యాండ్ రేసెస్ ఆర్ ట్రెడిషనల్ క్రాప్ వెరైటీస్ డెవలప్డ్ ఓవర్ generations through natural adaptation and farmers selection. So it is developed by the nature. They are genetically diverse and suited to local climates and soils. సో ఇండియాలో జనరేట్ అయిన ట్రెడిషనల్ సీడ్స్కి ఉన్న వెరైటీ ఏంటి, ఇక్కడున్న వాతావరణాన్ని తట్టుకొని నిలబడుతుంది, మన నేలలకు ఏంటంటే అనుకూలమైనవి. సో మన నేలలకి ఇవేంటి అనుకూలమైనవి. సో హై ఈల్డింగ్ వెరైటీస్ అనేవి ఏంటంటే వాళ్ళు ల్యాబ్లలో సృష్టించిన దాన్ని తీసుకొచ్చి ఇక్కడ తీసుకొని రావడం జరుగుతుంది. అది పెరగాలి అంటే మళ్ళీ పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ ఇదే న్యాచురల్గా వచ్చింది కాబట్టి మన సాయిల్కి అది సూటబుల్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మన అట్మాస్ఫియర్కి కూడా అది సూటబుల్ ఉంటుంది. సో దీనివల్ల మనకి ఏంటంటే ఎక్స్ట్రా ఖర్చులు అనేవి తగ్గుతాయి. నెక్స్ట్ దే ఆర్ జెనెటికల్లీ డైవర్స్ అండ్ సూటెడ్ టు లోకల్ క్లైమేట్స్ అండ్ సాయిల్స్ అన్లైక్ యూనిఫామ్ హై ఈల్డింగ్ వెరైటీస్. ల్యాండ్ రేసెస్ ఆఫర్ రెసిలియన్స్ టు పెస్ట్. అంటే ఏంటి అంటే తనంతకు తానుగానే ఈ ఇన్సెక్ట్ కానీ పెస్ట్ని తట్టుకునే శక్తి ఇన్బిల్ట్గా ఉంటుంది ఈ సీడ్స్లో, ట్రెడిషనల్ సీడ్స్లో. నెక్స్ట్ క్లైమేట్ స్ట్రెస్ అండ్ రిక్వైర్ ఫ్యూర్ ఎక్స్టర్నల్ ఇన్పుట్స్. దే ఆర్ వైటల్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్. సస్టైనబుల్ అగ్రికల్చర్ ఏంటి అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సస్టైనబిలిటీ? యూజింగ్ ద మోస్ట్ వితౌట్ కాంప్రమైజింగ్ ద నీడ్ ఆఫ్ ఫ్యూచర్. సో ప్రజెంట్ మనం ఏదైనా వాడుతున్నాం అనుకోండి, వాటర్ని మన అవసరాలకు వినియోగించుకోవడంతో పాటు ఫ్యూచర్ జనరేషన్ కూడా మనం నిల్వ చేయాల్సిన బాధ్యతను మనం ఏమంటున్నాం, సస్టైనబిలిటీ అంటున్నాం. సో నెక్స్ట్ ద గ్రీన్ రెవల్యూషన్ ప్రమోటెడ్ హై ఈల్డింగ్ వెరైటీస్ అండ్ స్టాండర్డైజ్డ్ సీడ్స్. దిస్ కాస్డ్ జెనెటిక్ ఎరోజన్ అండ్ లూజ్ ఆఫ్ మెనీ ల్యాండ్ రేసెస్. సో హై ఈల్డింగ్ వెరైటీస్ వచ్చిన తర్వాత మనకు ల్యాండ్ రేసెస్ అనేవి మొత్తం తగ్గిపోవడం జరిగింది. సో ఇందులో భాగంగా ఒడిస్సా గవర్నమెంట్ ఇంట్రడ్యూస్డ్ ఏ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ టు కన్జర్వ్ ల్యాండ్ రేసెస్, దట్ ఈస్ ట్రెడిషనల్ సీడ్ వెరైటీస్. సో రీసెంట్గా ఒడిశాకు సంబంధించింది ఏంటి, మనం మహానది రివర్ డిస్ప్యూట్ కూడా చూస్తాం. సో ఛత్తీస్గఢ్కి తర్వాత ఒడిశాకు సంబంధించిన మహానది రివర్ డిస్ప్యూట్ చూస్తాం. కలరా అవుట్ బ్రేక్ ఇన్ ఒడిశా డిస్కస్ చేస్తాం. కలరా వచ్చేసి మనకు బ్యాక్టీరియల్ డిసీజ్. సో నెక్స్ట్ శారదా స్క్రిప్ట్. సో శారదా స్క్రిప్ట్ అంటే జనరల్గా ఇది మనకు పుస్తకాలలో లభించే శారదా స్క్రిప్ట్. లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. సో ద ఫస్ట్ ఎవర్ ఎగ్జిబిషన్ షోకేసింగ్ శారదా స్క్రిప్ట్. ఇండియన్ హిస్టరీలో, ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో వచ్చే ఒక స్క్రిప్ట్ శారదా స్క్రిప్ట్. ద ఏన్షియంట్ స్క్రిప్ట్ దట్ ఆరిజినేటెడ్ ఇన్ కాశ్మీర్. సో మనం కాశ్మీర్ పండిట్స్ గురించి విని ఉంటాం. కాశ్మీర్ పండిట్స్ వాళ్ళు యూస్ చేసే స్క్రిప్ట్ ఏంటి అంటే శారదా స్క్రిప్ట్. సో ఇట్ ఈస్ ద ఏన్షియంట్ స్క్రిప్ట్ దట్ ఆరిజినేటెడ్ ఇన్ కాశ్మీర్ అండ్ వాజ్ ట్రెడిషనల్లీ యూజ్డ్ బై కాశ్మీరీ పండిట్స్. వాజ్ హెల్డ్ డ్యూరింగ్ ద చినార్ బుక్
ఫెస్టివల్. సో ఇక్కడ చీనార్ బుక్ ఫెస్టివల్ న్యూఢిల్లీలో జరగడం చూసాం. చీనార్ బుక్ ఫెస్టివల్ అక్కడ వచ్చేసి ఏంటంటే దే షోకేస్డ్ శారదా స్క్రిప్ట్. సో శారదా స్క్రిప్ట్ వచ్చేసి ఏన్షియంట్ స్క్రిప్ట్ దట్ డెవలప్డ్ ఇన్ కాశ్మీర్, ఎస్పెషల్లీ ఇట్ వాజ్ యూటిలైజ్డ్ బై ద కాశ్మీరీ పండిట్స్. సో అబౌట్ శారదా స్క్రిప్ట్, శారదా స్క్రిప్ట్ ఈజ్ ఏ రైటింగ్ సిస్టమ్ బేస్డ్ ఆన్ ద బ్రాహ్మిక్ ఫ్యామిలీ స్క్రిప్ట్. సో ఇట్ ఈస్ ఆల్సో బిలాంగ్స్ టు ద బ్రాహ్మిక్ ఫ్యామిలీ స్క్రిప్ట్. సో బ్రహ్మీ స్క్రిప్ట్ అంటాం కదా, అందులో భాగంగానే మనకు శారదా స్క్రిప్ట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఫ్లరిష్డ్ ఇన్ అంటే ఎక్కడెక్కడ ఉంది, కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ అండ్ పంజాబ్, ఈ ఏరియాస్లలో ఉంటుంది. ఫ్లరిష్డ్ ఇన్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ అండ్ పంజాబ్. నెక్స్ట్ శారదా స్క్రిప్ట్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. సో ఎర్లియర్ మనకి ఏన్షియంట్ టైం పీరియడ్లో ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ కూడా ఇందులో భాగంగానే ఉండేది. సో ఆఫ్ఘనిస్తాన్లో అని గణేష్ స్టాచ్యూ, వినాయకుడి స్టాచ్యూ పైన మనకి ఏంటి అంటే ఈ శారదా స్క్రిప్ట్ కనపడుతుంది. నెక్స్ట్ ఉమా మహేశ్వర్, దట్ ఈస్ లార్డ్ శివకు సంబంధించిన ఒక స్కల్ప్చర్ పైన కూడా మనం శారదా స్క్రిప్ట్ని చూడొచ్చు. సో ఆఫ్ఘనిస్తాన్లో వినాయకుడి స్టాచ్యూ అండ్ ఉమా మహేశ్వర స్టాచ్యూ పైన వీ హ్యావ్ ఎవిడెన్స్ ఆఫ్ శారదా స్క్రిప్ట్. నెక్స్ట్ ద స్క్రిప్ట్ డెవలప్డ్ ఇన్ బిట్వీన్ 8th and 9th centuries AD. However, few manuscripts survive today. సో సింపుల్గా ఏంటి అంటే శారదా స్క్రిప్ట్ బిలాంగ్స్ టు బ్రాహ్మణిక్ ఫ్యామిలీ, ఫ్లరిష్డ్ ఇన్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ అండ్ పంజాబ్. ఎవిడెన్సెస్ ఆఫ్ శారదా స్క్రిప్ట్ ఈవెన్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్, దట్ ఈస్ ఆన్ గణేష్ స్టాచ్యూ యాజ్ వెల్ యాజ్ ఉమా మహేశ్వర్ స్టాచ్యూ, శారదా స్క్రిప్ట్. నెక్స్ట్ ఏషియాకు సంబంధించిన గిగాంటిక్ టార్టాయిస్. సో మనకు అతిపెద్ద తాబేలు, దీన్ని మళ్ళీ రీఇంట్రడక్షన్ చేస్తున్నాం కాబట్టి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో స్పెసిస్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో టైగర్ రిజర్వ్స్ కానీ లేకపోతే ఏదైనా బర్డ్ సాంచరీస్ కానీ ఇలాంటి స్పెసిస్ని రీఇంట్రడక్షన్ చేస్తుంటే చాలా ఇంపార్టెంట్. సో ద క్రిటికల్లీ ఎండేంజర్డ్ ఏషియన్ గెయింట్ టార్టాయిస్. గెయింట్ అంటే చాలా పెద్దవి. సో బిగ్ సైజ్లో ఉండే మనకు తాబేలు టార్టాయిస్ వీళ్ళు రీఇంట్రడక్షన్ చేస్తున్నారు. సో క్రిటికల్లీ ఎండేంజర్డ్ ఏషియన్ గెయింట్ టార్టాయిస్ హ్యాస్ బీన్ రీఇంట్రడ్యూస్డ్ ఇన్ జీలంగ్ కమ్యూనిటీ రిజర్వ్ ఇన్ నాగాలాండ్. సో మనకి ఎగ్జామినేషన్లో అది అడగకపోయినా ఒక్కోసారి న్యూస్లో ఉన్న రిజర్వ్స్ గురించి అడుగుతారు. జీలాంగ్ కమ్యూనిటీ రిజర్వ్ వచ్చేసి ఇక్కడ నాగాలాండ్. సో ఎందుకు న్యూస్లో ఉంది, దే ఇంట్రడ్యూస్డ్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ ఏషియా గెయింట్ టార్టాయిస్ ఇన్ జీలాంగ్ కమ్యూనిటీ రిజర్వ్ ఇన్ నాగాలాండ్. నెక్స్ట్ ద ఇనిషియేటివ్ వాజ్ లెడ్ బై నాగాలాండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ ఇండియన్ టర్టల్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్, దట్ ఈస్ ITCP. సో ఇండియన్ టర్టల్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్. నెక్స్ట్ దీస్ టార్టాయిస్ వర్ బార్న్ ఇన్ 2019 అండర్ ఏ కన్జర్వేషన్ ప్రాజెక్ట్. సో వీళ్ళు ఏంటంటే ఒక కన్జర్వేషన్ ప్రాజెక్ట్లో భాగంగా వీటిని మానిటర్ చేయడం జరిగింది. ఇవి 2019లో జన్మించడం జరిగింది. ఇప్పుడు వాటిని ఏంటి అంటే 2025లో జీలంగ్ కమ్యూనిటీ రిజర్వ్లో రీఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో ఇక్కడ కన్జర్వేషన్ ప్రాజెక్ట్ అంటేనే మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే వీళ్ళ నెంబర్ అనేది చాలా తగ్గిపోవడం వల్ల ఒక ల్యాబ్లో కానీ ఒక జూలో కానీ వీటిని పెంచడం జరుగుతుంది. దాన్ని మనం ఏమంటున్నాం, కన్జర్వేషన్ ప్రాజెక్ట్ అంటున్నాం. సో ఆ విధంగా దట్ బిగాన్ ఇన్ 2018. 2018లో మనకు కన్జర్వేషన్ స్టార్ట్ అవుతే 2019లో ఇవి జన్మనివ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనకేంటి జీలంగ్ కమ్యూనిటీ రిజర్వ్లో రీఇంట్రడక్షన్ చేయబోతున్నారు, దట్ ఈస్ ఇన్ నాగాలాండ్. ద స్పెసిస్ వన్స్ కామన్ ఇన్ నాగాలాండ్ అంటే ఒకనొక టైం పీరియడ్లో నాగాలాండ్లో చాలా ఉండేవి, ఇప్పుడు ప్రజెంట్ లేవు, ఎండేంజర్డ్ అయిపోయాయి. అండ్ నియర్లీ వ్యానిష్డ్ ఓవర్ ఏ డికేడ్ అగో, 10 సంవత్సరాల క్రితం వరకు అంతరించిపోయే దశలోకి వచ్చేసాయి. ఆల్సో నోన్ యాజ్ స్మాల్ ఎలిఫెంట్స్ ఆఫ్ ద ఫారెస్ట్. సో ఎక్కువగా చాలా భారీ సైజులో ఉంటాయి కాబట్టి వీటిని ఏమంటున్నాం, స్మాల్ ఎలిఫెంట్ ఆఫ్ ఫారెస్ట్ అని కూడా అంటున్నాం. స్మాల్ ఎలిఫెంట్స్ ఆఫ్ ఫారెస్ట్ అని కూడా అంటున్నాం. సో ఎగ్జామినేషన్లో వాళ్ళు రీసెంట్గా న్యూస్లో ఉన్న స్మాల్ ఎలిఫెంట్ ఆఫ్ ఫారెస్ట్ అనేది ఏంటి, ఒక ఫ్రాగా, ఎలిఫెంటా, లేకపోతే టైగరా, టార్టాయిస్ అని కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇండైరెక్ట్గా కూడా వాళ్ళు క్వశ్చన్స్ అడగొచ్చు. నెక్స్ట్ ఏ హ్యాబిటాట్ సూటబుల్లీ స్టడీ ఐడెంటిఫైడ్ జీలాంగ్ రిజర్వ్ యాజ్ ఐడియల్ ఫర్ రీఇంట్రడక్షన్. సో ఈ జీలాంగ్ కమ్యూనిటీ రిజర్వ్ అనేది ఏంటంటే వీటికి అనుకూలంగా ఉంది కాబట్టి ఇందులో వాళ్ళు రీఇంట్రడక్షన్ చేయడం జరిగింది. సో ఏషియన్ గెయింట్ టార్టాయిస్ అంటే ఏంటి, చాలా భారీ సైజులో ఉంటుంది, అందుకే వీటిని ఏమంటున్నాం, స్మాల్ ఎలిఫెంట్ ఆఫ్ ఫారెస్ట్ అని పిలవడం జరిగింది. సో నెక్స్ట్ తెలంగాణ అవార్డెడ్ విత్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆర్గన్ డొనేషన్స్ ఇన్ ద కంట్రీ. సో ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసింది ఏంటి, ఆర్గన్ డొనేషన్.
ఇండియా ర్యాంక్ వచ్చేసి 3. సో నెంబర్ 1 వచ్చేసి యుఎస్, నెంబర్ 2 వచ్చేసి చైనా, నెంబర్ 3 వచ్చేసి ఇండియా. సో ఆర్గన్ డొనేషన్లో ర్యాంక్ ఇండియాది వచ్చేసి 3. అదే మన ఇండియాలో వచ్చేసి తెలంగాణ టాప్ స్టేట్. సో హియర్ ద తెలంగాణ స్టేట్ హ్యాస్ హెల్డ్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆర్గన్ డొనేషన్స్ ఇన్ ద కంట్రీ. ద సెంటర్ హ్యాస్ అవార్డెడ్ ద స్టేట్ గవర్నమెంట్ ఫర్ ద సేమ్ ఎట్ ఎనీ ఈవెంట్ అబ్జర్వింగ్ ద నేషనల్ ఆర్గన్ డొనేషన్ డే ఇన్ ఢిల్లీ. యూనియన్ హెల్త్ మినిస్టర్ జేపీ నడ్డా presented the award to representatives of the state జీవన్ దాన్ ప్రోగ్రామ్ రీసెంట్లీ. సో సింపుల్గా ఏంటంటే ఆర్గన్ డొనేషన్లో ఇండియా ర్యాంక్ వచ్చేసి 3rd. ఫస్ట్ వచ్చేసి యుఎస్ఏ, సెకండ్ వచ్చేసి చైనా, థర్డ్ వచ్చేసి ఇండియా. అదే ఇండియాలో స్టేట్స్లో భాగంగా తెలంగాణ టాప్ ర్యాంక్. సో యాజ్ పర్ ద యూనియన్ హెల్త్ మినిస్ట్రీ తెలంగాణ రిపోర్టెడ్ ఏ సిగ్నిఫికెంట్లీ హయ్యర్ రేట్ ఆఫ్. సో తెలంగాణ రేట్ ఎంత 4.88 ఆర్గన్ డొనేషన్స్ పర్ 10 lakh పాపులేషన్ డ్యూరింగ్ 2024, వైల్ ద నేషనల్ యావరేజ్ స్టూడ్ ఎట్ 0.8. సో నేషనల్ యావరేజ్ వచ్చేసి 0.8 ఉంది. అదే తెలంగాణ యావరేజ్ వచ్చేసి 4.88% ఉంది పర్ 10 lakh పీపుల్. సో 10 lakh పీపుల్లో ఆర్గన్ డొనేషన్ కోసం ఇండియా మొత్తంలో 0.8 మెంబర్స్ ముందుకు రావడం జరిగింది. అదే తెలంగాణలో 4.88% పీపుల్ ఆర్ ఫార్వర్డ్. సో తెలంగాణ రిసీవ్డ్ ద అవార్డ్. సో అదే మనం గ్లోబల్గా చూసుకుంటే ఇండియా ర్యాంక్ ఎంత 3. ఫస్ట్ యుఎస్ఏ, సెకండ్ చైనా, థర్డ్ వచ్చేసి ఇండియా. సో ఈరోజు టాపిక్స్ నెక్స్ట్ ఇంకొక పుస్తకం ఇంపార్టెంట్ బుక్ ద రైజ్ ఆఫ్ ద హిట్ మ్యాన్. పుస్తకం పేరు ద రైజ్ ఆఫ్ ద హిట్ మ్యాన్, ద రోహిత్ శర్మ స్టోరీ. ఆథర్ ఎవరు అంటే ఆర్ కౌశిక్. సో ఇలాంటి పుస్తకాలు మనకు ఉన్నప్పుడు చాలా ఇంపార్టెంట్. లాస్ట్ క్లాస్లో ద వన్ అని ఒకటి చూసాం పుస్తకం, ద వన్ రిటర్న్ బై శిఖర్ ధవన్. సో రిటర్న్ బై శిఖర్ ధవన్, పుస్తకం పేరు ద వన్. సో ఇదేంటంటే ఆటోబయోగ్రఫీ. ఇది వచ్చేసి ఏంటంటే బయోగ్రఫీ. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆటోబయోగ్రఫీ అండ్ బయోగ్రఫీ? బయోగ్రఫీ అంటే ఒకరి చరిత్ర ఇంకొకరు రాయడం. ఆటోబయోగ్రఫీ అంటే ఆయన చరిత్ర ఆయన రాసుకోవడాన్ని మనం ఆటోబయోగ్రఫీ అంటాం. సో ఇట్ ఈస్ ద బయోగ్రఫీ. పుస్తకం పేరు ఏంటంటే ద రైజ్ ఆఫ్ ద హిట్ మ్యాన్. ఆథర్ ఎవరు మనకు ఆర్ కౌశిక్. సో హియర్ ద వన్ అనే పుస్తకం ఆటోబయోగ్రఫీ ఆఫ్ శిఖర్ ధవన్. సో ఈరోజు టాపిక్స్ ఒకసారి రీకాల్ చేస్తే, సో ఆఫ్టర్ ఒరెష్నిక్ రష్యా రెడిస్ మాన్స్టర్ సతన్ 2, ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ RS-28 సర్మత్. నెక్స్ట్ వీ హ్యావ్ సీడ్స్ ఆఫ్ సీ బక్థార్న్ అండ్ హిమాలయన్ టార్టరీ బక్వీట్ హ్యాస్ టేకెన్ టు ద ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ బై నాసాస్ Crew 11 మిషన్. నెక్స్ట్ ఫిష్ ప్రొడక్షన్ ఇండియా ర్యాంక్ వచ్చేసి 2nd. అదే ఒకవేళ ఫిష్ ప్రొడక్షన్లో ఇండియన్ స్టేట్స్లో భాగంగా ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ ఉంది. ఫస్ట్ ర్యాంక్ ఆంధ్రప్రదేశ్, సెకండ్ ర్యాంక్ వెస్ట్ బెంగాల్, థర్డ్ ర్యాంక్ వచ్చేసి గుజరాత్. స్టేట్స్ పరంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్ అండ్ గుజరాత్. సో నెక్స్ట్ C295 మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఫ్రమ్ స్పెయిన్ నుంచి మనం ఏంటంటే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఒడిస్సా ఇంట్రడ్యూస్డ్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ టు కన్జర్వేట్ ల్యాండ్ రైసెస్. ల్యాండ్ రైసెస్ అంటే ట్రెడిషనల్ సీడ్ వెరైటీస్. సో నెక్స్ట్ శారదా స్క్రిప్ట్ బిలాంగ్స్ టు కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ అండ్ పంజాబ్. ఈవెన్ మనకేంటి ఆఫ్ఘనిస్తాన్లో కూడా లార్డ్ గణేష స్టాచ్యూ పైన, తర్వాత ఉమా మహేశ్వర్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ లార్డ్ శివ స్టాచ్యూస్ పైన కూడా మనం చూడవచ్చు. సో నెక్స్ట్ స్మాల్ ఎలిఫెంట్ ఆఫ్ ఫారెస్ట్ దట్ ఈస్ ఏషియన్ గెంట్ టార్టాయిస్ రీఇంట్రడ్యూస్డ్ ఇన్ జీలంగ్ కమ్యూనిటీ రిజర్వ్, నాగాల్యాండ్. సో నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ అవార్డెడ్ విత్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆర్గన్ డొనేషన్స్ ఇన్ ద కంట్రీ. అదే గ్లోబల్గా చూసుకుంటే ఇండియా ర్యాంక్ వచ్చేసి 3. నెంబర్ 1 యుఎస్ఏ, నెంబర్ 2 చైనా, నెంబర్ 3 ఇండియా. నెక్స్ట్ ద రైజ్ ఆఫ్ ద హిట్ మ్యాన్. సో పుస్తకం రాసింది ఎవరు అంటే కౌశిక్. సో ఇవ్వండి ఈరోజు న్యూస్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్. ఇన్ నెక్స్ట్ క్లాస్ విల్ మీట్ అగైన్. థ్యాంక్ యూ.